కడప జిల్లా బద్వేలు పట్టణం నందు సిపిఎం పార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు సవరణ చట్టం రాజ్యాంగ భద్రతా సవాళ్లు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీను, పి చాంద్బాషాలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఏప్రిల్ 5వ తేదీన అర్ధరాత్రి వక్ఫ్ సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు కొన్ని రాజకీయ పార్టీలు, ముస్లిం పర్సనల్ లా బోర్డు మరియు ప్రజా సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఈ కేసును విచారించడానికి అంగీకారం తెలిపింది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని ప్రపంచానికి చాటిన ప్రజల మధ్య మతోన్మాదానికి, ప్రజల మధ్య అలాల్ పేరుతో, హిజాబ్ పేరుతో, ఆహారం పేరుతో, ట్రిపుల్ తలాక్ పేరుతో మత కలహాలు సృష్టిస్తున్నారని అన్నారు. అందులో భాగంగా నరేంద్ర మోడీ గారు ఈ వక్ఫ్ భూములన్నీ భారతదేశంలో 9,40,000 ఎకరాలుంటే ఈ భూములపైన నరేంద్ర మోడీ కనపడింది కాబట్టి ఈ భూములని కార్పొరేట్ సంస్థలైన అదానీ, అంబానీకి మరియు 52 కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పేదానికి నరేంద్ర మోడీ గారు ఈ పన్నాగం పన్నారు. మిగిలింది ఇంకా క్రిస్టియన్ భూములు. ఈ వక్ఫ్ భూములు అయిపోయిన తర్వాత క్రిస్టియన్ భూములపైన అవన్నీ దారాదత్తం చేశారు. అవి అయిపోయిన తర్వాత మళ్ళా ఎండోమెంట్ భూములు కానీ దారాదత్తం చేస్తారు. కాబట్టి ప్రజలందరూ మేలుకొని ఇలాంటి అన్నింటినీ తిప్పికొట్టాలని పిలుపునిస్తున్నాము. రెండవది, సుప్రీంకోర్టులో కొన్ని రాజకీయ